మాజీ మంత్రి జోగు రమేష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కేసులు పెడతాడు, అక్రమ అరెస్టులు చేస్తాడు, జైలుకి పంపిస్తాడు. ఇది భావ ప్రకటన. అంటే స్వతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు. ఎంతమందిని, కొన్ని వందల మందిని అరెస్ట్ చేశావు, కొన్ని వందల కేసులు పెట్టావు. ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ, వైఎస్ఆర్ సోషల్ మీడియాని కానీ, జగనన్న సైనికులను కానీ ఇంచె కూడా నువ్వేమి చేయలేవు. ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, ఈ చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం. మమ్మల్ని అనగదొక్కాలని చూస్తే ఊవెత్తున లెగుస్తాం. మా గొంతుకే, మా భావ ప్రకటన స్వేచ్ఛే మా ధైర్యం. మాకేమి వందల వేల పెయిడ్ ఆర్టిస్టులు లేరు, మాకేమి ఎల్లో మీడియా లేదు, మాకేమి హైదరాబాదులో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెయిడ్ సంస్థలు లేవు. మాకున్నదల్లా ఒక్కటే, నిజాన్ని నిర్భయంగా ఎవడికి దడవకుండా భావ ప్రకటన స్వేచ్ఛ చేస్తాం. నువ్వెన్ని కేసులు పెట్టుకుంటావు పెట్టుకో, దడిసే ప్రసక్తి లేదు. వైఎస్ఆర్ జెండా పట్టుకుంటాం, జగనన్న వెంట నడుస్తామని చెప్పేసి ఈ రోజున సోషల్ మీడియా మొత్తం, వైఎస్ఆర్ విభాగం మొత్తం చంద్రబాబు నాయుడుకి చెప్తాం. ఎక్కడో కర్ణాటకలో హైకోర్టు లేదు చెప్తే అది తీసుకొచ్చి నిన్న చెప్తున్నాడు. కర్ణాటక హైకోర్టు ఏం చెప్పిందయ్యా? అక్కడ ఉన్న ప్రభుత్వానికి, అక్కడికున్న ట్విట్టర్ వేదికగా ఆ ఎక్స్లో జరిగిన సంభాషణల్ని అది తీసుకొచ్చి ఇక్కడ అంటగడతా ఉన్నాడు. ఇవన్నీ కూడా మీరు ఎంత స్థాయిలో దిగుతారు? మా లీడర్ని, మా జగనన్నని ఎంత కించపరిచారు. మా భారతమ్మని ఏ విధంగా మీరు కించపరిచారు. మేము దిగమింగుకుంటాం. మీలాగా దుర్మార్గుల్లాగా పైన దేవుడున్నాడు, ప్రజలున్నారు. ఎప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గొంతు చించుకున్నా, అరిసి గీపెట్టినా, మోసపూరిత మాటలు మాట్లాడినా, వెన్నుపోటు పొడిచినా మరలా 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 చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం. జగనన్న ముఖ్యమంత్రి అవటం ఖాయం. ఈ రాష్ట్ర ప్రజలకి మరలా రాజశేఖర్ రెడ్డి గారు అందించిన ఫలాలు జగనన్న అందించిన